హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మీకు నేను స్వచ్ఛమైన జున్ను పాలతో టేస్టీగా పర్ఫెక్ట్గా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జున్ను రుచి అయితే మాత్రం అదిరిపోతుంది. ఇంకా చేసుకోవడం కూడా చాలా సులభం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జున్ను తయారీకి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు జున్ను పాలు వేసుకోవాలి. ఈ పాలు ఎన్నో రోజువి అని మాత్రం తెలియదు కానండి, వీటిల్లో 1/2 లీటర్ పాలు అయితే కలపమన్నారు. నార్మల్ పాలు మీరు ఫస్ట్ రోజు రెండో రోజు తీసుకుంటే కనుక అవి చిక్కగా ఉంటాయి కాబట్టి ఒక గ్లాసు జున్ను పాలకి మీడియం సైజు గ్లాస్ అయితే లీటర్ వరకు అయితే నార్మల్ పాలు కలుపుకోవచ్చు. నేను ఇక్కడైతే 1/2 లీటర్ వరకు అయితే వేసుకున్నాను. జున్ను పాలలో నార్మల్ మిల్క్ కలుపుకున్న తర్వాత బెల్లాన్ని ఇలా చెదగొట్టుకొని చిన్న చిన్నగా, ఇప్పుడు ఎంత క్వాంటిటీ అనేం లేదండి, ఒక 50 గ్రామ్స్ అలా సరిపోతుందేమో. మన టేస్ట్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత టేస్ట్ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ తీపి సరిపోకపోతే కనుక మీరు పంచదార కూడా వేసుకోవచ్చు కొద్దిగా, లేదా బెల్లం అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం తీపిగా ఉండేలాగా చేస్తున్నాను. మీ స్వీట్నెస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4-5 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు కచ్చా బచ్చాగా దంచుకొని వేసుకోవాలి. యాలకులు మిరియాల పొడి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఏ గిన్నెలో అయితే జున్నుపాలు కలుపుకున్నామో ఆ గిన్నెకి సరిపడా పెద్ద గిన్నెనైనా లేదా కుక్కర్నైనా తీసుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ పాత్రని తీసుకుంటున్నాను. అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న జున్నుపాల గిన్నెని పెట్టుకొని జున్నుపాల పైన మూత పెట్టి తర్వాత ఇడ్లీ పాత్ర పైన కూడా మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఉడికిందా లేదని చూద్దాము. మూత తీసుకొని మీరు నైఫ్తో కానీ స్పూన్తో కానీ లోపల వరకు పెట్టి చూడండి. మీకు పాల కింద అనిపిస్తే కనుక మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడికించండి. ఇక్కడ చూసారు కదా, పైన లైట్గా బెల్లం నీరు వచ్చింది కదండి, ఇంక ఈ జున్ను ఉడికిపోయినట్టే. మీకు ఇలా తెలియకపోతే కనుక నైఫ్తో అన్న పెట్టి చూడండి లోపల వరకు. నైఫ్కి అంటుకోకుండా వస్తే కనుక ఇంకా జున్ను ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నె బయటికి తీసేసుకొని పైన మూత అలానే పెట్టి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయండి. కంప్లీట్గా వేడి చల్లారిన తర్వాత చక్కగా బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. స్వచ్ఛమైన జున్ను పాలతో చేసుకున్నాం కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టుకొని తర్వాత అంచున కట్ చేసుకొని మీరు పైన ప్లేట్ పెట్టుకొని ఉల్టా తిప్పుకొని పైన ట్యాప్ చేసుకున్నారంటే మనకి కేక్ లాగా చక్కగా వస్తుంది. ఈసారి జున్ను చేసినప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.